ఇక విశాఖలో సంక్రాంతి స్పెషల్ గా ఒక ఆర్టిఫిషియల్ విలేజ్ ముస్తాబైంది. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలాగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఒక ఆర్టిఫిషియల్ విలేజ్ రూపుదిద్దుకుంది. జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ విలేజ్ ని ఏర్పాటు చేశారు. అచ్చం పల్లెటూరి వాతావరణంలా సెట్టింగ్స్ వేశారు. విశాఖ ప్రజలు ఈ విలేజ్ సెట్టింగ్ కి ఫిదా అయిపోతున్నారు. విశాఖలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఈ ఆర్టిఫిషియల్ విలేజ్ పై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. సంక్రాంతి ఆర్టిఫిషియల్ విలేజ్లో ప్రస్తుతం ఉన్నాము. ఒక ఇల్లు ఇది. గ్రామీణ ప్రాంతంలో ఎలాగైతే ఇంటి వాతావరణం ఉంటుందో, పూర్వకాలంలో ఏ విధంగా అయితే ఉండేవో అటువంటి వాతావరణమే ఉట్టిపడేలా ఈ సంక్రాంతికి ప్రత్యేకంగా ఒక విలేజ్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు. జీవీఎల్ మహా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆ పల్లెటూరు వాతావరణాన్ని ఉట్టిపడేలా, ఆ వైబ్ను వచ్చేలా ప్రత్యేకంగా ఈ సంక్రాంతికి మరోసారి ఈ వాతావరణాన్ని కల్పించేలా ఒకవైపు కోడిపుంజులు, అలాగే దీంతోపాటు డూడు బసవన్నలు, దీంతోపాటు ఆ కాంబినేషన్ అంటే ఇళ్ళ కలర్ కాంబినేషన్ చూడొచ్చు. అంతా కూడా ఒక కలర్ఫుల్గా ఏర్పాటు చేశారు. ఆ ముగ్గులు కూడా ప్రత్యేకంగా వేసి తీర్చిదిద్దారు. ఇంటి తలుపులు అలాగే కిటికీలతో పాటు మొత్తం అట్మాస్ఫియర్ అంతా విలేజ్ వాతావరణం కనిపిస్తుంది. చూడొచ్చు ఇల్లు ఒక్కసారిగా పైన గడ్డి వేసి ఆ గడ్డి పైకప్పు నిర్మించారు. దీంతోపాటు ఆ కింద ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రస్తుతం చూడొచ్చు అందరూ కూడా ఒక సందడి వాతావరణంతో వీరంతా కూడా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సిటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా మరోసారి ఈ సంక్రాంతి ఆర్టిఫిషియల్ విలేజ్ రూపుదిద్దుకోవడంతో అందరూ కూడా ఈ సంక్రాంతికి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్కి వచ్చి ఈ రూపుదిద్దుకున్న ఆర్టిఫిషియల్ విలేజ్ని చూసి ఆనందిస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది సందర్శకులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు టోటల్గా చూస్తే? ఏమేమి చూస్తారు ఇక్కడ? ఇక్కడ మాకు విలేజ్ లేదు. సంక్రాంతి అంటే విలేజ్ గుర్తు వస్తుంది కాబట్టి ఇక్కడ ఆ ఫీల్ ఉంది, విలేజ్ ఫీల్. సంతోషంగా ఉందండి. జీవీఎల్ గారు చేసిన ఇది ప్రతి సంవత్సరం ఇలా 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మాకు పల్లెటూరులో ఎవరు లేరు. మేము ఇక్కడ ఉండడం వల్ల చాలా పల్లెటూరు ఫీల్ మాకు వచ్చి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకెందుకు ఊరు ఈ సంవత్సరం ఆపేసి ఈ సంవత్సరం ఇక్కడ ఉందామని చెప్పేసి ఇలా వచ్చామన్నమాట. నేను పాప వచ్చాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ వాతావరణం ఏంటి, ఈ అట్మాస్ఫియర్ ఏంటి, కోడిపుంజలు అవనియండి, ఈ హట్లు అవనియండి, మొత్తం అంతా వాతావరణం అంతా కూడా ఒక గొప్పగా ఉంది. ఆర్టిఫిషియల్ విలేజ్లోనే సంబరాలు చేసుకుంటూ సందడిగా మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం ఈ 2-3 రోజుల పాటు ఈ ఆర్టిఫిషియల్ విలేజ్ అనేది ఇక్కడే కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా సందర్శకుల కోసం ఇది ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఇది అందుబాటులోకి ఉంచుతారు. దీంతో ప్రతి ఒక్కరు కూడా భారీగా తరలి వచ్చి సందడి చేసిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.